బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. మరి ఆగస్టు మాసం వచ్చేస్తోంది. ఈ మాసంలో మాకు ఎలా ఉండబోతోంది అని అన్ని రాశుల వారు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి వారందరికీ కూడా రాశి ఫలాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు. వారిని అడిగి రాశి ఫలాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, తులారాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో ఎలా ఉంటుంది? గ్రహణం కూడా వస్తుంది కదా, దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? ఎవరైనా ఉద్యోగాల కోసం చూస్తూ ఉన్న వాళ్ళకి జాబ్లు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి బాగుంటుందా, కలిసి వస్తుందా? తులారాశి అనగానే శుక్రుడు అధిపత్యం ఉండేటువంటి రాశి. ఈ శుక్రుడు వచ్చేసి 12వ స్థానం కన్యారాశిలో ఏర్పడుతూ ఉన్నారు. ఆగస్టు మాసం మొత్తం కూడా 29వ తారీఖు వరకు కూడా కన్యారాశిలోనే శుక్రుడు ఉంటూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే 10వ స్థానంలో అంటే భార్య బిడ్డలు, లేకపోతే ఇక్కడ ఇంట్లో కుటుంబ సభ్యులు, వీరందరికీ కూడా ఒక మేర ఉండేటువంటి రాశి అంటే 10వ స్థానం. ఆ 10వ స్థానంలో మనకి కర్కాటక రాశిలోనే గ్రహణం ఏర్పడుతూ ఉంది 12వ తారీఖున. ఈ సూర్యగ్రహణం తర్వాత వీరికి ఏంటంటే కనుక జాబులు వెసులుబాట్లు కానివ్వండి, విదేశీయానం కానివ్వండి, ఏదైనా ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీరు గ్రహణం అనంతరం ఒక మాసం లోపు గనక గ్రహణానికి సంబంధించినటువంటి దానాలు ఉంటాయి. ఆ దానాలు చేసుకుంటే కనుక గ్రహణానికి సంబంధించినటువంటి విపత్తు కానీ, గ్రహణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ కొంతమేర తగ్గే అవకాశం ఉంటుంది. అలానే ద్వాదశ రాశుల వారందరూ కూడా గ్రహణం అనంతరం మన భారతదేశంలో గ్రహణం లేదు కదా అనేటువంటి ఆలోచించకుండా దానమే కదా చేస్తే పోయేదేం లేదు. కాబట్టి ఆ దానం చేసుకుంటే ఆ గ్రహాలు అనేది సౌలభ్యం కొంతమేర ఉంటుంది. కాబట్టి ఈ తులారాశి వారు చేసినట్టు కనుక కాజు ఉంటాయి, క్యాషూ నట్, మనకి జీడిపప్పు ఉంటాయి. ఆ జీడిపప్పు ఒక పావుకిలో తీసుకోవాలి, జీడి గింజలు ఒక 5 తీసుకోవాలి, బాదం పప్పు ఒక పావుకిలో తీసుకోవాలి, బాదం పప్పు ఒక పావుకిలో, కిస్మిస్ ఒక పావుకిలో, చిరంజీవి ఉంటుంది ఒక పావుకిలో, అంజీరు ఒక పావుకిలో తీసుకొని ఎక్కడైనా బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వాలి. అలానే ఈ బాదం ఆయిల్ దొరికితే కూడా, ఆ ఉసిరి ఆయిల్ దొరికితే కూడా తీసుకొని బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వాలి. లేదంటే కనుక శుక్ర భగవానుడు, అలానే గురువు, అలానే ఇక్కడ రవి ఉంటారు, వీటిపైన అభిషేకం చేయాలి. అంత కాస్ట్లీ ఉంటాయి కాబట్టి అక్కడ బ్రాహ్మడికి కానీ ఇస్తే చాలా మంచిగా ఉంటుంది. అలానే గోధుమ రవ్వ కానీ, గోధుమ పిండి కానీ, గోధుమలతో కానీ ఏదైనా బెల్లం వేసినటువంటి తీపి పదార్థం చేసి ఉదయించేటువంటి రవికి అక్కడ నైవేద్యం పెట్టాలి. ఏదైనా ఆదివారం రోజున, మొదటి ఆదివారం, రెండో ఆదివారం, 12వ తారీఖు తర్వాత వచ్చేటువంటి ఆదివారం రోజున ఆగస్టు మాసంలో వీరికి నైవేద్యం పెట్టాలి. ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్జనివ్వాలి కనీసం 3 రోజుల పాటు. ఇస్తే కనుక ప్రతిరోజు ఉదయాన్నే ఇస్తే కనుక వీరికి ఆ గ్రహణానికి సంబంధించినటువంటి ఆ దానాలు చేసుకుంటే కనుక, ఇన్ని రకాలు చేస్తే కనుక వారికి ఆ గ్రహణానికి సంబంధించిన విపత్తు కానీ ఇబ్బందులు కానీ లేకుండా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు లేచిన దగ్గర నుంచి ప్రజలకు మంచి చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారు వీరును. ఎన్నో రకాల ఆస్తులు ఉన్నా కూడా వారికి కష్టపడి సంపాదించుకోవాలి, తినాలని చూస్తూ ఉంటారు. ఈ మధ్యన అయితే కనుక తులారాశి వారికి జాబులు కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఆ గ్రహాల సౌలభ్యం బాగాలేక, ఎక్కడైనా డబ్బులు ఇచ్చింటే కూడా వచ్చేయడానికి కనిపించట్లా, భార్యాభర్తలు మధ్యన తగాదా కూడా కనపడుతూ ఉంది. ఇవన్నీ కూడా ఈ మాసం మొత్తం కూడా కొనసాగుతూ ఫైనాన్షియల్కి సంబంధించిన కానీ, ఆరోగ్యకి సంబంధించిన కానీ అయితే కనుక ఈ 12వ తారీఖు తర్వాత చేసేటువంటి దానం తర్వాత కొంతమేర తగ్గేసి, భార్యాభర్తల మధ్యన గొడవలు అయితే మాత్రం కొంచెం అలానే ఉండేలా ఉన్నాయి. కాకపోతే ఈ మాసం మొత్తం కూడా కొంచెం ప్రశాంతంగా ఉండేసి వచ్చేటువంటి సెప్టెంబర్ మాసం 2వ తారీఖు తర్వాత కనుక భార్యాభర్తల మధ్యన గొడవ ఏదైతే ఉందో అది తగ్గుముఖం పట్టేలా ఉంది. కాబట్టి మాట్లాడుకొని సరి చేసుకోవాలి, లేకపోతే చాలా పెద్ద గొడవ ఇలా కనిపిస్తుంది. ఇక పెళ్ళిళ్ళు కాని వారైతే మాత్రం ఆగస్టు మాసంలో పెళ్లి ప్లానే చేసుకోకూడదు, జాగ్రత్తగా ఉంటుండాలి. ఇక ఈ తులారాశి వారికి అన్ని రకాలుగా ముందుకు వెళ్ళాలంటే మనం చెప్పినటువంటి దానాలు చేసుకుంటూ, అదే కనుక ఎక్కడైనా సరే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంటే కనుక అక్కడ వారికి దర్శనం చేసుకోవాలి. ఒక 7 నారికేళములు అయితే కనుక సమర్పించుకొని ఆ కొబ్బరి చిప్పలు మళ్ళీ వెనక్కి తెచ్చుకోకూడదు, అక్కడ వదిలేసి రావాలి. ఆ హనుమాన్ ఆలయం కనిపిస్తే కనుక ఎక్కడైనా ఆకుపూజ చేయించుకోవాలి, లేదా దర్శనం చేసుకోవాలి. కర్పూరం అక్కడ హనుమాన్ ఆలయంలో సమర్పించుకోవాలి. ఎక్కడైనా గురువారం రోజున నేతి దీపం, మనకి ఆయిల్ దీపం ఉంటుంది కదా, అది నేతి దీపం అనేది ఒకటి పెట్టుకోండి, లేదా నిమ్మ దీపం అనేది ఒకటి పెట్టుకుంటూ ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామికి ఒకసారి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఇక వీరికి ఆగస్టు మాసం మొత్తం కూడా ఈ గ్రహణాంతరంగా ఉంది కాబట్టి కనిపించేటువంటి కలర్ కూడా వీరికి కొంచెం సెంటిమెంట్గా తీసుకునేది కనుక ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దానికి సంబంధించిన శత్రువులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఫ్రెండ్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నోరు దురుసుగా మాట్లాడేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీరికి ఇబ్బంది అయ్యేటువంటి ఆలోచన ఉంటుంది. స్త్రీల నుంచి స్త్రీలకి, స్త్రీల నుంచి పురుషులకు కూడా ఇబ్బంది కలిగేలా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా అయితే మలుచుకుంటూ ఉండాలి. ఆగస్టు మాసం మొత్తం కూడా ఎవరితో మాట్లాడేటప్పుడు కానీ, లైన్ వెయిటింగ్ కానీ, లేకపోతే ఫ్రెండ్షిప్ చేయడం కానీ, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కానీ, అఫైర్స్ లాంటివి ఉంటే కూడా వాటి వలన పొరుగు ప్రఖ్యాత కూడా రోడ్డు మీద పడేలా ఉంది. కాబట్టి
చాలా అంటే చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. 3 చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి దీంతో పాటు వీరికి గోల్డ్, సిల్వర్ కలర్స్ వీరికి అద్భుతంగా ఉంటాయి. బిస్కెట్ కలర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక కొత్తగా వ్యాపారాలు చేయాలంటే కొంతమందికి ఆగితే మంచిది. పార్ట్నర్షిప్ వ్యాపారం వీరికి కలిసి రావు. దాంతోపాటు ఈ ఆగస్టు మాసం మొత్తం కూడా వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ అయితే కనుక 9, 6, 3 ఈ 3 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక తూర్పు, దక్షిణ దిశలు వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక వారాలు శుక్రవారం, గురువారం 2 వారాలకు అద్భుతంగా ఉంటాయి. ఇక చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు వచ్చి జీడి గింజలు అలానే గుడి గింజలు 5 తీసుకొని తల చుట్టూతో దిష్టి తీసుకొని పడివేయాలి. లేదా గుమ్మడికాయ తనకు తానే దిష్టి తీసుకొని ఎక్కడైనా పగలు కొట్టకుండా పారెడు నీటిలో కానీ పొదగని చెట్లు కానీ వేసేయాలి. ఇలాంటి పరిహారాలు చేసుకుంటే తులారాశి వారికి కూడా కొంతమేర ఉపశమనం లభ్యపడేసి బాగుంటుందని చెప్పొచ్చు. ధన్యవాదాలు గురుగారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.